కరీంనగర్ కాపాడాలి అన్నటువంటి ఆలోచనతో కరీంనగర్ గడ్డ నుంచి ఈసారి పోటీ చేయబోతా ఉన్నారు. పెద్దపీఠంలో ఉండేటువంటి కరీంనగర్ గడ్డలో మరి ఈసారి ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతా ఉంది? యోజిరెడ్డి గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం. ఎందుకు అంటే ఇటు ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్రాన్ని, రెండు పార్టీలను టార్గెట్ చేసి కాంగ్రెస్ చూసుకున్నప్పుడే కుమ్ములాటలతో సరిపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి తెలంగాణ మేమే తెచ్చినాం సచ్చినామని చెప్పేసి ఒకటి పెట్టుకొని కుటుంబ పాలన, కమిషన్ల పాలన. బీజేపీ చూస్తే మతత్వాలు. కోరకంటి చందర్ గతంలో సింహం గుర్తు మీద గెలిస్తే అదే గుర్తు మీద ఈసారి కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తా ఉంది. సో ఈ గుర్తును మీరు మళ్ళీ కోరకంటికి ఇస్తారా? ఒక్కసారి పార్టీని మోసం చేసి తనకి బీఫామ్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుకుంటే ఒకవైపు కీలక నేతలు ఉన్నారు, అక్కడ ఒక మంత్రి ఉన్నాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు, దోపిడీ, ఇవన్నిటికి మూలకారకం ఎవరైతున్నారు అంటే స్థానిక ఎమ్మెల్యే అవుతాడు ఆటోమేటిక్లీ. ఇప్పుడు కూడా స్థానిక మంత్రి. ఇప్పుడు మీరు అనేది ఏంటి, బీఆర్ఎస్ పథకాలన్నీ కూడా గులాబీ బంధు కండవ కప్పుకున్న వాళ్ళకే 100%.